అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో సత్యలక్ష్మి, సంధ్యలక్ష్మి, సదాలక్ష్మి సంక్రాంతి నోము గురించి, ఈ నోముకు కావలసినవి ఏమిటో, ఎలా నోముకోవాలో తెలుసుకుందాం. ఈ నోముకు 3 ప్లేట్స్ కానీ, 3 గిన్నెలు కానీ, స్టీల్వి కానీ, ఇత్తడివి కానీ, కాపర్వి కానీ ఏవైనా సరే తీసుకోవచ్చునండి. నేను ఇక్కడ సిల్వర్ బుట్టాలు తీసుకున్నానండి. మరియు మనకు 6 బ్లౌజ్ పీసెస్ కావాలండి. ఒక్కొక్క దానిలో 2 బ్లౌజ్ పీసెస్ పెట్టాలి, లేదా ఒక బ్లౌజ్ పీసు ఒక ఖర్చు కూడా పెట్టుకోవచ్చు. అదే సత్యలక్ష్మి, సంధ్యాలక్ష్మి, సదాలక్ష్మి ఈ మూడింటిలో 2 బ్లౌజ్ పీసెస్ పెట్టాలి. ఒక బ్లౌజ్ పీస్ ఒక ఖర్చు కూడా పెట్టుకోవాలి. ఎలా పెట్టుకున్నా పర్వాలేదు. ప్రతి 3 బుట్టలలో ఒక జత కుడుకలు కూడా పెట్టుకోవాలి. సత్యలక్ష్మి బుట్టలో 13 గాజులు పెట్టుకోవాలి. ఏ కలర్వైనా పర్వాలేదండి, ఏవైనా పెట్టుకోవచ్చు. సంధ్యాలక్ష్మి కోసం 2 ఇత్తడివి కానీ, స్టీల్వి కానీ 2 మాణిక్యాలు పెట్టుకోవాలి. వాటిలో వత్తులు వేయాలి. సదాలక్ష్మి కోసం ఏదైనా ఒక కుంకుమ భరిన ఇత్తడిది కానీ, స్టీల్ది కానీ ఏదైనా సరే కుంకుమ పోసి పెట్టుకోవాలి. ఈ నోముకు 3ంటికి కలిపి ఒక గౌరమ్మను మాత్రము చేసి పెట్టుకోవాలి. మరియు ఈ 3ంటిలో పసుపు, కుంకుమ ప్యాకెట్స్ కానీ ఏవైనా సరే పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత 3ంటిని నోముకోవాలి. సత్యలక్ష్మి బుట్ట అంటే గాజులు పెట్టిన దానిని అమ్మకు కానీ, పెద్దమ్మకు కానీ, అమ్మమ్మకు కానీ నోముకున్న తర్వాత ఇవ్వాలి. సదాలక్ష్మి కుంకుమ భరిన పెట్టిన బుట్టను ఎవ్వరికీ ఇవ్వవద్దు, మనమే ఉంచుకోవాలి. సంధ్యాలక్ష్మి నోము వచ్చేసి ఆడపడుచుకు కానీ, పెళ్ళైన కూతురుకు కానీ ఇవ్వవచ్చునండి. ఈ 3ంటిని గౌరమ్మను పెట్టిన తర్వాత నోముకోవాలి. ఈ నోము నచ్చినచో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు.